ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలు. I greet you all in the name of Jesus Christ of Nazareth. I thank God for each and everything God has gracious for us all this last month, and we are in the first month, first date. Hallelujah. గత నెలంతా కాపాడి సంరక్షించి క్షేమకరమైనటువంటి కృపనిచ్చి దేవుడు మనల్ని మరలా ఈ ఆగస్టు నెలలోకి ప్రవేశింపజేశారు. అందును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆపదలు, ఎన్నో భయంకరమైనటువంటి రోగములు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు అన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రభు కృప చూపించాడు. ప్రభు మనల్ని క్షేమకరంగా ఉంచాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మన ప్రభువు గొప్పవాడు గనుక ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు చొప్పున నడవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ గృహాలలో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారు చక్కగా దేవుని యొక్క గ్రంథాలు అనగా బైబిల్ గ్రంథం చేతపుచ్చుకొని కూర్చోండి. ప్రభు యొక్క వాక్యం వినండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచండి. ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రభువు గొప్పవాడైనటువంటి దేవుడు. ఆయన అత్యధిక శక్తి సంపన్నుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రము. మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వాట్సాప్లోను అదేవిధంగా ఫేస్బుక్లో చూసేటువంటి వారు ఇవాంజలిస్ట్ జాన్సన్ వీరపనేని అని కొడితే మీకు వస్తుంది. దాంట్లో మీరు లైవ్ కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకుని ప్రభు చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. మరి గత వారము నేను 2-3 రోజుల క్రితం ఒడిశా ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు ప్రభువుని నమ్ముకొని ప్రభు చిత్త ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. ప్రభు యొక్క ప్రేమను, ఆయన విలువను వాళ్ళకి వివరించడం జరిగింది. ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ఎక్కడి నుంచైనా సహాయం పంపించగలడు, ఎవరితోనైనా సహాయం చేయించగలడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు. ఆయన ముఖ్యంగా మనందరినీ ప్రేమించేటువంటి వాడు, మనందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి, హల్లెలూయా, మీ కృపను మాకు చూపించి మీ నామ మహిమార్థమై మేము జీవించుటకు మీరు సహాయం చేసినందుకే స్తోత్రములు. మీ నామమును హెచ్చించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి ప్రభువా మాకు సహాయం చేస్తున్నందుకే వందనాలు. ప్రభు గత నెల మొత్తం మమ్మల్ని కాపాడినందుకే భయంకరమైన శోధన, శ్రమలు, భయంకరమైన పరిస్థితులను మేము ఎదుర్కొన్నాం. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైనటువంటి స్థితిని మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. హల్లెలూయా. మీ కృప లేనిదే మేము జీవించలేము. మీ ప్రేమ, మీ వాత్సల్యము, మీ కరుణ మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సహాయమును, సన్నిధిని, ప్రసన్నతను, కృపను, కనికరమును మాకు తోడుగా ఉంచి ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉండి మీ నామ మహిమార్థమై మేము జీవించినట్లుగా ప్రభు సహాయం చేయమని, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి నామం పేరట పరిశుద్ధాత్మ దేవుడా వినేవారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని, మా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనసును మీరు అనుగ్రహించి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామం పేరట మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మరొకసారి సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒక ఆరాధన గీతాన్ని ఆలపిస్తాడు. వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్.
your presence. I don't want to worship from afar. Draw me near to where you are, and I just wanna be where you are, in your dwelling place forever. Take me to the place where you are, 'cause I just want to be with you. I want to be where you are, dwelling in your presence, feasting at your table, and surrounded by your glory. In your presence, that's where I always want to be. I just want to be. I just want to be with you, and I just wanna be where you are, dwelling daily in your presence. I don't want to worship from afar. Draw me near to where you are. Oh my God, you are my strength and my song. When I'm in your presence, though I'm weak, you're always strong. And I just wanna be where you are, dwelling daily in your presence. I don't want to worship from afar. Draw me near to where you are. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన నెలంతా దేవుడు యేసయ్య మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరుద్దాం. మొదటిగా ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. Hallelujah.
యేసయ్య కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా.
నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశ్రీలము బలశూరుడా యేసయ్యా ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై
ఆకాశంలో సృజించిన యేసయ్య నీకే స్తోత్రం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా.
శారా వచ్చి కీర్తన గ్రంథం పఠిస్తుంది. Psalms 94. God, the judge of all. Lord, you are a God who punishes. Reveal your anger. You are the judge of all men. Raise and give the proud what they deserve. How much longer will the wicked be glad? How much longer, Lord? How much longer will the criminals be proud and boast about their crimes? They crush your people. They oppress those who belong to you. They will kill widows and orphans and murder the strangers who live in our land. They say, the Lord does not see us, the God of Israel does not notice. My people, how can you be such stupid fools? When will you ever learn? God made our ears, can't you hear? He made our eyes, can't he see? He scolds the nations, won't he punish them? He is the teacher of all men, hasn't he any knowledge? The Lord knows what they think, he knows how senseless their reasoning is. Lord, how happy is the person you instruct, the one to whom you teach your law. You give the rest of the days of trouble until a pit is dug to the trap the wicked. The Lord will not abandon his people. He will not desert those who belong to him. Justice will be given, again be found in the courts, and all the righteous people will support it. Who stood up for me against wicked? Who took my side against evildoers? If the Lord had not helped me, I would have gone quickly to the land of silence. I said, I'm falling, but your constant love, O Lord, held me up. Amen. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నవారు అంటాడు దావీదు. 94వ కీర్తన నా కుమార్తె మీకు చదివి వినిపించింది. నేను తెలుగులో దీన్ని చదివి వివరిస్తాను. ఎంతవరకు చదివామా? 23 చదివా? 16 వరకు. ఓకే, మిగతా భాగం వచ్చేవారు చదువు. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని, యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండానా? కంటిని నిర్మించిన వాడు కానకుండానా? అన్య జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండెప్పక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగుజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ దేవుడు ప్రతీకారము చేయువాడు అని అనుకుంటున్నాడు ఈ సహోదరుడు, కీర్తన రాసినటువంటి వ్యక్తి. ప్రతీకారం ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రతీకారం అనగా కక్ష తీర్చుకొనుట అనుకోవచ్చు మనం. అయితే దేవుని యొక్క కృప మనల్ని వెంబడిస్తుంది. ప్రతీకారం ఎందుకు జరుగుతుంది అంటే, ఎదుటివాడు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎదుటివాడు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజులు యుద్ధం చేసేవాడు, ప్రతీకారంగా వాళ్ళు యుద్ధం చేసేవాడు. కొంతమంది మంచి రాజులు ఉండేవాళ్ళు, కొంతమంది దేవునికి భయపడకుండా మనుషులను క్రూరంగా హింసించేటువంటి దుష్ట సంబంధమైనటువంటి హృదయాలను కలిగి ఉండేవాళ్ళు. అక్కడ మీరు చూడండి, 3వ చరణం చూసినట్లయితే, 2వ చరణంలో భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలం, గర్వంతో మాకేంటి అనుకునేటువంటి దుర్మార్గులైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి వాళ్ళు మనుషులకు భయపడరు, మనుషులను ప్రేమించరు, తోటి మనిషిని గౌరవించరు, తోటి మనిషి ఎడల తమ యొక్క గర్వాన్ని చూపిస్తారు కానీ ప్రేమను చూపించరు. అటువంటి వారు ఈ భూమి మీద ఉండి నీ ప్రజలను హింసిస్తూ ఉన్నారు, వారికి సహాయము చేయమని దేవునిని ఈ కీర్తనకారుడు అడుగుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 3వ చరణం చూస్తే, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు అనగా సంతోషిస్తారు. వాళ్ళకున్న దానిని బట్టి, భక్తిహీనతను బట్టి వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, తోటి మనుషుల యొక్క విలువ తెలియదు. కనుక వాళ్ళు ఏంటంటే మేమే గొప్పవాళ్ళమని గర్వించి ఉత్సహిస్తూ ఉన్నారు. అటువంటి వారిని నీవు శిక్షించుమని బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ సహోదరుడు. 5వ చరణం చూస్తే, 4వ చరణం చూడండి, వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. 5వ చరణం, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. దీనికి సాదృశ్యంగా సాతానుని తీసుకోవచ్చు మనం. వాడు గర్విష్ఠులు సాతానికి సాదృశ్యంగా ఉన్నారు. గర్వం అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది, ప్రేమ కనికరము వాత్సల్యం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. వారు గర్వమును కంఠహారము వలె నెక్లెస్లు వేసుకుంటారు చూడండి, అలా వేసుకున్నారంట వాళ్ళు. మేమేంటి మాకేంటి అని. బైబిల్లో ఒక వ్యక్తి అనుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, అనేక దినములకు సరిపడా ఆహారము గోడౌన్లో నీకు ఉందని. అదే వ్యక్తి ఇంత ఆహారం ఉంది కదా, ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కొంతమంది పేదలకు నేను పంచిపెట్టగలిగితే, అనగా కొంతమంది లేని వారికి నేను సహాయం చేయగలిగితే ఎంత బాగుంటుందని అనుకుని ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆయుష్ పొడిగించుండేవాడు దేవుడు. అయితే ఈ వ్యక్తి అనుకున్న మాట, నాకు అనేక దినములకు సరిపడా వస్తుంది, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అనుకున్నాడు. ఆ రాత్రే దేవుడు వాడిని పిలిచాడు, వెర్రివాడ కమానని పిలిచాడు, వాడు చనిపోయాడు. ప్రియ సహోదరి, కరోనా కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా, కొంతమంది రియలైజ్ అయ్యారు, కొంతమంది రియలైజ్ అవ్వలేదు. కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. కానీ వారికి ఏమవుతుందంటే ప్రాణాలు దక్కటం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అంటే భయము లేకుండా, అనేక మంది దేవుడు అంటే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, కనిపించే వాళ్ళే రకరకాలుగా అనుకుంటూ రకరకాలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితాలను దేవుడు ఎలా కాపాడుతాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి, దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. దేవుడు అనే ఆయన ఆకాశమందు ఉన్నాడని, ఆయన ద్వారా మనకి సహాయము కలుగుతుంది అనేటువంటి విశ్వాసం లేకుండా వీళ్ళు గర్వంతో బ్రతికేటువంటి వాళ్ళు ఈ రోజున నరకంలో ఉన్నట్లుగా బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క వాక్యము చెప్తుంది. చూడండి 6వ చరణం, యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవ రాండ్రను పరదేశులను చంపుచున్నారు,
తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశు ప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా అని ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు మనలాంటి వారు. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు గర్వంతో బ్రతికేటువంటి వాడు, గర్వమును కంఠహారములు ధరించుకొని తమ స్వకీయంగా కొన్ని ఏర్పరుచుకొని, స్వకీయ రాజ్యాలను ఏర్పరుచుకొని, లేక ఒక సంస్థానాన్ని ఏర్పరుచుకొని దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికే వాళ్ళు, దీనులను, దేవుని యొక్క ప్రజలను హింసించే వారి గురించి ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకని ఆయన అంటాడు 11వ చరణంలో చూస్తే, నరుల ఆలోచనలు వ్యర్థములను యెహోవాకు తెలిసి ఉన్నవి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. శిక్షణ అనేది ప్రేమతో కూడినదే. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమామయుడు. ఆయన ఎవరిని శిక్షించేవాడు కాదు. ఉదాహరణకి నినవే పట్టణస్థులు వాళ్ళు గర్వంతో, అధికార మదంతో కొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తమానమును అక్కడికి ఒక ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా పంపించడం జరిగింది. యోనా వెళ్ళి దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించినప్పుడు అనేక మంది, అనగా రాజుతో సహా, రాజు మొదలుకొని పనివాడి వరకు, పశువుల వరకు, జంతువుల వరకు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గర్వం మమ్మల్ని చేస్తుంది, మా స్థితి నుంచి మమ్మల్ని విడిపించని వాళ్ళు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగు. అనగా శిక్ష ఉంది, రక్షణ ఉంది. శిక్ష కావాలా, రక్షణ కావాలా? శిక్ష కిందకి వెళితే నీ జీవితం అదోగది అయిపోతుంది. రక్షణ కావాలంటే దేవుని దగ్గరికి వెళతావు. రక్షణ అనేది లోక సంబంధమైనది, అదేవిధంగా సేమ్ టైం పర సంబంధమైనది. పరలోక రాజ్యములో నీకు రక్షణ కావాలి, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవము కావాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని, గర్విష్ఠుల వాటిలో చేరకుండా నిన్ను తగ్గించుకొని, నీ హృదయాన్ని, నీ మనస్సును దేవునికి అప్పగించుకొని, ఆయన రక్షణ పొంది ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అటువంటి సహాయం ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో ప్రేమ గురించి నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించేది. లాస్ట్ వీక్లో మీకు చెప్పినటువంటి మాటలు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తాడు. ద 5 రీజన్స్, 5 కారణాలు, 5 ప్రూఫ్స్. ఒక ప్రూఫ్స్ తెలుగులో ఏమంటారు? ప్రూఫ్స్, ఆధారాలు, సాక్ష్యాలు. ఆ సాక్ష్యంలో నేను చూపిస్తాను. హౌ టు స్పాట్ ద రియల్ థింగ్. 5 ఆధారాలు, 5 సాక్ష్యాలు నేను మీకు ఈరోజు వివరిస్తాను. చాలా కొద్దిసేపు ఉంటుంది మెసేజ్, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, హౌ టు స్పాట్ ద రియల్ థింగ్. నిజమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటి? ఈరోజు నా ఫ్రెండ్షిప్ డే అని అందరూ చక్కగా ఫ్రెండ్షిప్ డే, నా కుమారుడు ఉదయాన్నే నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ అని చెప్పాడు. ఫ్రెండ్షిప్, దేవునితో మనం స్నేహితులు. మీరు నా మాటను గైకొనండి, మీరు నాకు స్నేహితులు అయ్యిందురు అని యేసు ప్రభు వారు చెప్పారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అందరితో చెప్పుకున్నాయి. ఆ ఫ్రెండ్ అంటే ఏంటి? ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్ అంట. అనగా ఆపద సమయంలో మనల్ని ఆదుకునేటువంటి ఒక స్నేహితుడు కావాలి, మనల్ని ప్రేమించేవాడు కావాలి. మీరు నా ఆజ్ఞలు గైకొంటే నేను మీకు స్నేహితుడనై ఉందును అని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పాడు. నేను మీకు దేవుణ్ణి, నన్ను కొలవండి, నేనే ప్రభువుని, మీరు దూరంగా ఉండండి ఆయన మాట్లాడాల. స్నేహితుడిగా
బంధువుగా, ఆయన ప్రేమించేవాడిగా, అద్భుతాలు చేసేవాడిగా, ఆయన పాపుల స్నేహితుడు అంటారు. పాపులు అంటే పాపం చేయమని కాదు, ఇక్కడ పాపము నుంచి విడిపించబడి వాళ్ళ పాపంలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని వాళ్ళ ఆపద నుంచి విడిపించి, పాపం నుంచి విడిపించి గొప్ప చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి రోజులలో ఒక ఊరు నుంచి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. గుడ్డివాడు కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకునేటువంటి వాడు పుట్టుక నుంచి కూడా అతనికి చూపు లేదు. చూపు లేకపోయేపాటికి యేసు ప్రభువారు ఆ మార్గము గుండా వెళుతున్నారని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఆ కేకలు వేయటం మొదలు పెట్టాడు. కానీ అక్కడున్న వారు ఎవరు కూడా ఆ గుడ్డి వాని యొక్క కేకలను పట్టించుకోలేదు. ఎవరు కూడా ఆ వ్యక్తిని ప్రేమించలేదు. ఏ వ్యక్తి కూడా అతనితో స్నేహం చేయాలని కోరుకోలేదు. ఎందుకంటే అతను అడుక్కునేవాడు గుడ్డివాడు. కానీ ఆ అడుక్కునేవాడి యొక్క స్వరాన్ని యేసు ప్రభు వారు విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అడుక్కునేవాడి యొక్క స్వరము ఇంతమంది గుంపుంటే ఎవడో వినలేదు. ఒకళ్ళు విన్నా పట్టించుకోలేదు. ఒరే గుడ్డివాడ నోరు మూసుకొని ఒకవేళ వాడిని అని ఉండవచ్చు. నువ్వు అడుక్కునేవాడు నువ్వెందుకు యేసు ప్రభువుని పిలుస్తున్నావు అని ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఆ గుడ్డివాని యొక్క స్వరాన్ని విన్నాడు. ఊరుకోమని చెప్పి వాడు చెప్తూ ఉంటే ఇంకా మరీ ఎక్కువ గట్టిగా కేకలు వేసి యేసు ప్రభు వారిని పిలిచి, దావీదు కుమారుడా నన్ను రక్షించు, కాపాడమంటే వెంటనే యేసు ప్రభు వారు ఒక్క క్షణం ఆగి వెనక్కి వచ్చి ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని అడిగాను. నీకేం కావాలి చెప్పు, నేను ఇంకేం చేయగోరుచున్నానంటే, నేను చూపు పొందగోరుచున్నాను అంటే పొందుకో అనడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి నీ స్నేహితుడు ఎవరో, నీ ఫ్రెండ్ ఎవరో, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగితే, ప్రభువా నేను ప్రేమిస్తున్నానంటే 3 సార్లు అడిగారు ప్రభు. ఎందుకు అడిగారా యేసు ప్రభు వారంటే, ఈ వ్యక్తి ఈరోజు తెల్లవారుజామునే అబద్ధం ఆడతాడు అని ఆయనకు తెలుసు. కానీ పేతురు నిజంగానే యేసు ప్రభుని ప్రేమించాడు. అయితే పేతురు పిరికివాడు, ఊరికి భయపడేవాడు, ప్రతిదానికి భయపడేవాడు, ప్రతిదానికి ఆవేశపడేవాడు. ఆవేశము, భయము మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. దేవుని యొక్క స్నేహం నుంచి మనల్ని తెగదింపులు చేస్తుంది. సాతాను భయపెట్టేవాడు, యేసు ప్రభు వారు ప్రేమించేవాడు. సాతాను భయపెడతారు, నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, నీకెవరు లేరు, నీ జీవితం అయిపోయింది అంటాడు. కానీ యేసు ప్రభు వారు అంటారు, ఈ గుడ్డివాడిని ఏ విధంగా ఈ వ్యక్తులందరూ ప్రేమించకపోయినా యేసు ప్రభు వారు విని వెనక్కి వచ్చి గుడ్డివాడి కళ్ళునిచ్చాడో, అయిపోయింది అనుకున్నటువంటి నీ జీవితంలో వెలుగున నింపేవాడు ఆయన. హల్లెలూయా. అందరూ చీకటి అయిపోయింది నీ జీవితం అంటారు, కానీ వాళ్ళ మాటలు నమ్మద్దు. సాతాను పని ఏమిటంటే నేను ఆవేశానికి గురి చేసి, పేతురులాగా ఆవేశంలోనికి గురి చేసి, దేవుడు ఎవడో నాకు తెలియదని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిని ఏర్పరుస్తాడు. కానీ దేవుడు మరలా వచ్చి నీవు దేవుడిని విడిచిపెట్టకుండా హృదయంలో నువ్వు ఆయనే స్తుతిస్తూ ఉంటే మరలా వచ్చి నీతో స్నేహం చేసి, నిన్ను ప్రేమించి, నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నేను కొన్ని దేవుని యొక్క మాటలను మీకు తెలియజేస్తాను. దయచేసి చూడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, మనల్ని శపించేవాడు కాదు. శాపానికి గురైనటువంటి వాడిని ఆ శాపము నుంచి విడిపించి రక్షించేవాడు. అందుకే ఆయన రక్షకుడు. హల్లెలూయా. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము దయచేసి చదవండి. 5:8 ఎవడైనను స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల, అనగా ఒకవేళ నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించకుండా, నేను ఎవరినో ప్రేమిస్తున్నాను, ఎవరితోనో స్నేహం చేస్తూ ఉన్నాను, ఎవరికో నేను సహాయం చేస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటే అది వ్యర్థమని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చదవన్నాను. వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు, అంటే విశ్వాసాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడు, అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. అనగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారిని నిర్లక్ష్యము చేసి గర్వముగా నీవు బ్రతికినట్లయితే నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించుట లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పానంటే అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను కాచి కాపాడి నీ కుటుంబానికి అటాచ్ చేసి నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షించి నిన్ను దీవిస్తే ఆ దీవెనలు నీ కుటుంబం మీద కూడా వెళ్ళాలి. నీ కుటుంబాన్ని ప్రేమించాలి. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లుగా దేవుడేమో మనల్ని ప్రేమించాలి, మనం మాత్రం ఎవరిని ప్రేమించము. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక 10-15 కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, మేనత్తలు, వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండి ఒకే కుండ పెట్టుకుని వండుకునేవాళ్ళు పల్లెటూరులో నాకు తెలిసినంత వరకు. రాను రాను కుటుంబాలు విడిపోయి, అన్నదమ్ములు విడిపోయారు, బంధువులు విడిపోయారు, ఎవరికి వారే ఇలాగ విడిపోయారు. తర్వాత ఒక కుటుంబం ఉందనుకోండి, నేను, నా భార్య, నా బిడ్డలు బాగుండాలని అనుకునేవాళ్ళు. తర్వాత రాను రాను ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏమిటంటే, నా బిడ్డలు ఎలా పోతే నాకేంటి, నా భార్య ఎలా పోతే నాకేంటి, నేను మాత్రం బాగుంటే చాలని చెప్పి భర్త అనుకుంటున్నాడు. ద సేమ్ టైం పిల్లలు కూడా నా తల్లిదండ్రులు ఎలా ఉంటే నాకేంటి అని పిల్లలు అలాగే అనుకుంటున్నారు, భార్య కూడా అలాగే అనుకుంటుంది. అనగా దేవుని ప్రేమ మనుషులలో చనిపోయింది. దేవుని యొక్క ప్రేమ విత్తనము మనుషుల హృదయాలలో లేదు. నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఇదే కాన్సెప్ట్ జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. కనుక దేవుని ప్రేమ ఎవరిలో నిలుస్తుందో వాడు తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తోటి సమాజాన్ని ప్రేమిస్తాడు. తను మాత్రం బ్రతకడమే కాదు, పంది బ్రతుకుతుంది, వాడు బ్రతుకుతాడు అంతే. పందికి వాడికి లెక్కలేదు, తేడా లేదు, వాడికి తేడా లేదు. ఎవరైతే స్వకీయంగా స్వకీయ దురాశల చేత ఏడవబడి బ్రతుకుతారో వాళ్ళకి పందులకు, జంతువులకు తేడా లేదు. జంతువుల్లో కూడా కొంత ప్రేమ ఉంటుంది. తన బిడ్డలకు ఏదైతే జంతువులు వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాయి. కానీ మనుషులు బిడ్డలకి ఏమైనా నాన్న అమ్మ నాన్న చనిపోయారా, పోనీ కరోనా వచ్చిందిగా ఏమొస్తాం మేము, అమెరికా నుంచి రావాలంటే ఇంత డబ్బు అవుతుంది మాకు, సరిపోతే చల్లగా ముసలోడు అయిపోయాడుగా, చచ్చిపోతే ఏంటి. ఇది ఈ రోజున జరిగేటువంటి ట్రెండ్ అన్నమాట. నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి, తల్లి చనిపోతే నువ్వు ఎక్కడో ఉండి రాకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. గమనించండి, మనలో దేవుని ప్రేమ నిలవాలి. దేవుడు మనలను ప్రేమించినట్లుగా మనము మన కుటుంబాన్ని ప్రేమించాలి అంటే ముందు దేవుని యొక్క వాక్యము చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాస్తాడు, బట్ if any provide not for his own, and especially for those of his own house, he hath denied the faith and is worse than an infidel. గమనించండి ప్రియ సహోదరి సహోదరు, సొంత కుటుంబాన్ని, సొంత జనులను, సొంత స్నేహితులను, సొంత సమాజాన్ని విడిచిపెట్టేవాడు, స్వార్థంగా బ్రతికేవాడు దేవుని యొద్దకు రాలేడు, దేవుని సన్నిధికి చేరలేడు. రెండవది, మొట్టమొదటి చెప్పాను, లవ్ ప్రొవైడ్స్. దేవుని ప్రేమ మనకి సమస్తమును అనుగ్రహిస్తుంది. దేవుని ప్రేమ మనలను కాపాడుతుంది. దేవుని ప్రేమ మనలను బ్రతికిస్తుంది. దేవుని ప్రేమ ఇతరులకు సహాయం చేసే విధంగా మనలను ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాయింట్ చూడండి ఒకసారి, లవ్ ప్రొటెక్ట్స్. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే కాపాడుతుంది, రక్షిస్తుంది.
Lust takes with no thought of consequence. Love gives with no thought of return. గమనించండి, ప్రేమ మరి తిరిగి కోరుకోదు. ప్రేమ అగాపే ప్రేమ. అగాపే అనగా ఎదటి వాడి దగ్గర ఏమీ లేకపోయినా ఎదటి వాని కొరకు తన జీవితాన్ని స్పష్టంగా అర్పించేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి వాక్యం యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16:8. హల్లెలూయా. Now when I passed by thee and looked upon thee, behold, thy time was the time of love, and I spread my skirt over thee and covered thy nakedness. Yeah, I swear unto thee and entered into a covenant with thee, saith the Lord God, and thou becamest mine. చదవమ్మా. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుడు మనలను సరైనటువంటి సమయంలో కాపాడడానికి వస్తాడు. దానికి సాదృశ్యంగా సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి పర్సనల్ థింగ్స్ కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. నేను నిన్ను, దానికి అర్థం ఏమిటంటే సంఘము వధువు, దేవుడు వరుడు. అనగా ఈ లోక సంబంధం కొంతమంది వక్రీకరించి చెప్తుంటారు కొన్ని మాటలు. అవి కాదండి. దేవుడు మన తండ్రి, దేవుడు మన స్నేహితుడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడు, దేవుడు మన రక్షకుడు, మనం రక్షించేవాడు. కాబట్టి ఆయన కలువరి శిలువలో ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మన కొరకు బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లవ్ ప్రొటెక్ట్స్. దేవుని ప్రేమ మనలను కాపాడుతుంది, రక్షిస్తుంది. చూడండి, పీపుల్ ప్రొటెక్ట్ వాట్ దే లవ్. People, things and activities God and even their sin. గమనించండి చెప్పినటువంటి మాటలను ఒకసారి. మనము ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, కానీ దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. మూడవదిగా లవ్ పనిషెస్. ప్రేమ శిక్షిస్తుంది. చూడండి ఒకసారి కొన్ని మాటలు మనం ఆలోచించినట్లయితే, ప్రేమ శిక్ష గురి చేస్తుంది. ఏంటి శిక్ష గురి చేస్తుంది? ఎటువంటి శిక్ష అనగా మనము బుద్ధి తెచ్చుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి. ఉదాహరణకి చిన్నపిల్లవాడు తప్పు చేస్తే తండ్రి 2 దెబ్బలు వేసి కొడతాడు. అలాగని వాడు చనిపోవాలని కోరుకోడు. వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి తండ్రి ఆ కార్యక్రమం, లేక తల్లి ఆ కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే తన బిడ్డలు శిక్షకు లోనవ్వకుండా శిక్షిస్తుంది. అర్థం చేసుకుంటే శిక్షకు లోనవ్వకుండా శిక్షిస్తుంది. అంటే శిక్షణ వేరు, శిక్ష వేరు. శిక్ష అంటే ఇక మనిషిని చంపేస్తామో, లేకపోతే నరకానికి తీసుకుని పోవడమో, లేకపోతే పూర్తిగా వదిలేయడమో జరుగుతుంది. శిక్షణ అంటే ఈ కుమారుడు లేదా కుమార్తె శిక్షలోకి వెళ్లకుండా తప్పించేటువంటి గొప్ప కార్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించుచున్నాను. ఆయన హెచ్చరికను మరిచితిరి అంటే వాళ్ళు మరిచిపోయారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గములో ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళ కాళ్ళ చెప్పులు అరగనివ్వలేదు, వాళ్ళ బట్టలు పాతకిలనివ్వలేదు,
వాళ్ళ జీవితంలో ఏది కొదువ రానివ్వలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే వాళ్ళ 40 సంవత్సరాలు అడర్ని మార్గంలో ప్రయాణం చేసినా వాళ్ళ బట్టలు చిరిగిపోలేదంట. వాళ్ళ కాళ్ళకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. అంత కాపుదల ఇచ్చాడు దేవుడు. అంత అద్భుతంగా వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు దేవుని మాటను వినడానికి ఒప్పుకోలేదు. దేవుడు ఎవడు, యెహోవా ఎవడు, మోషే ఎవడు, నాకు కనబడేటువంటి ఇవి కావాలని చెప్పి అన్నారు. దాన్ని బట్టి దేవునికి కోపాన్ని రేకెత్తించారు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. అందుకని అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇందాక మనం చదవబడిన వాక్యంలో ఆ మాట వాళ్ళకి చెప్తాడు. ఎందుకంటే తిమోతి హెబ్రీయుడు కాబట్టి ఆ మాటలు ఆయనకి తలకి ఎక్కాలని చెప్పాడు. కానీ తిమోతి మాత్రం చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు, బెత్తము వాడని వాడు, తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. అంటే శిక్షించడం అంటే ఈ చంపటం లేకపోతే భయంకరంగా మనిషిని చేయడమో కాదు. శిక్షణ, ఇందాక చెప్పిన శిక్షణ అంటే అది నేర్చుకుంటాడు. ఈ కుమారుడికి తెలియదు, పసివాడికి ఎదుగుతున్నాడు. ఈ ఎదిగే క్రమంలో కొన్ని విషయాలు పిల్లలకు తెలియదు. దాన్ని కొన్నిసార్లు మనం మామూలుగా చెప్తే ఉంటారు, కొన్నిసార్లు బెత్తం వాడితేనే వింటారు. ఇది ప్రాసెస్, ఇది లైఫ్ ప్రాసెస్. మా చిన్నతనంలో మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ కూడా ఇలా వాడే తీసుకొచ్చారు. ఎందుకంటే చిన్నతనంలో మనిషి యొక్క మైండ్ మెచ్యూర్ కాదు. ఆ మెచ్యూర్ కాని మైండ్కి బెత్తం ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఎద్దు చూడండి, ఒకసారి కదలలేని ఎద్దు చదువురాని మొద్దు అంటారు. ఈ చదువురాని వాడికి కదలలేని ఎద్దుకి బెత్తమే కరెక్ట్ అనమాట. ఈ బెత్తమే కరెక్ట్ అని చెప్పి సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అలాగని వాళ్ళు చనిపోవాలని మనం కోరవద్దు. పిల్లల్ని ప్రేమగా మందలించాలి, ఒక్కోసారి బెత్తం కూడా వాడాలి. అది చక్కగా ఈ గ్రంథకర్త చెప్పి. 4వదిగా లవ్ ప్రిఫర్స్. ప్రేమ మనల్ని ప్రిఫర్స్ అంటే తెలుగు ప్రిఫర్స్ అంటే మనల్ని ప్రత్యేకంగా చూస్తుంది. ప్రత్యేకమైనటువంటిగా ప్రిఫరింగ్ కరెక్ట్, ప్రత్యేకత. బీ కైండ్లీ. రోమీలకు రాసినటువంటి పత్రిక 12:10. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. బీ కైండ్లీ affectioned one another, brotherly love in honor, preferring another. సహోదరుల ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగము కలవారై. చూడండి, అనురాగం కలవాడు అంటున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము ఇవన్నీ కావాలని అనురాగము. నా చిన్నప్పుడు ఏదో సినిమాలు అనురాగ దేవత, అనురాగ కుటుంబం, రకరకాలైనటువంటి హల్లెలూయా అనురాగం, ప్రాధాన్యత, ప్రిఫరింగ్ ప్రాధాన్యత, ఎదుటి వారికి ప్రాధాన్యత, బిడ్డలకు ప్రాధాన్యత, కుటుంబానికి ప్రాధాన్యత, భర్తకు ప్రాధాన్యత, భార్యకు ప్రాధాన్యత, బంధువులకు, తోటి స్నేహితులకు మనం ప్రాధాన్యత అనగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని చక్కగా మనతో కలుపుకుని మన జీవితాలను చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళాలని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యోహాను రాసినటువంటి పత్రిక జాన్ 14:15 కాదు, యోహాను సువార్త 14:15. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. 14:23 చూడండి. జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హిమ్, ఇఫ్ ఏ మ్యాన్ లవ్ మీ హీ విల్ కీప్ మై వర్డ్స్ అండ్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ we will come unto him and make our abode with him. చూడండి, మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మేము ప్రేమిస్తాను, ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొంటారు. అంటే
అంటే యేసు ప్రభువే మనల్ని ప్రేమించాలని ఎప్పుడు మనం కోరుకుంటాం, కానీ మనం ఆయన్ని ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ప్రభు ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా కేకలేస్తే సరిపోద్దా? ఆయన ఆజ్ఞలు అనగా ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉంటే బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన మాటలను మనం చదివి వాటి ప్రకారం జీవించినట్లయితే నేను, నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీతో కలిసి నివసిస్తాము. అప్పుడు ప్రపంచమంతా కూడా ఈ కన్నింగ్, ఇందాక మనం చదవబడినటువంటి కీర్తనకి వాక్యానికి చాలా దగ్గర సంబంధం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను ప్రేమించడం లేదు, శిక్షిస్తూ ఉన్నారు, రంపాన పెడుతూ ఉన్నారు. అటువంటి స్థితి నుంచి ప్రేమ కలిగినటువంటి స్థితికి ప్రభువు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా లవ్ ప్రమోట్స్. ప్రేమ మనల్ని ప్రమోట్ అంటే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయెను. అంటే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు, పనికిరాని వాళ్ళుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన ప్రేమ కలిగినటువంటి రక్షణను మనకి ఇవ్వడానికి, మనతో స్నేహం చేయడానికి, నాకు చెప్పిన పాపుల స్నేహితుడు, పాపంలో పడి ఉన్న వారి కొరకు. ఎవడైనా మీ ఫ్రెండ్ ఎవరంటే, నా ఫ్రెండ్ మంచివాడండి, గొప్పవాడండి, నా ఫ్రెండ్ అనిల్ అంబానీ, నా ఫ్రెండ్ అమెజాన్ వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటారు. అంటే ఇలాగ గొప్ప వాళ్ళ పేర్లు కొంతమంది వాడుకుంటారు. కానీ యేసు ప్రభు వారు ఏమీ లేని వాడి దగ్గరకు వచ్చి, ఏమీ లేనిటువంటి పేదల దగ్గరకు వచ్చి, పాపంలో పడి ఉన్న వారిని, రోగాలతో పడి ఉన్న వారిని, హీన దశలో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తానని యేసు ప్రభు వారు ఎవరితో అనలేదు. ఆయన నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. గొప్పవారి కొరకు అస్సలు రాలేదు. అనగా స్వనీతిని ఎంచుకునే వాళ్ళ కొరకు రాలేదు. తమ దగ్గర ఉన్నటువంటి జీవితాలను సమర్పించుకొని వాడు పాపులను గుర్తించి, అనగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని గుర్తించి, దేవుని యొక్క రక్షణ కావాలని కోరుకునే వారి దగ్గరకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, బాగా డబ్బున్నవాడు, బాగా ఎవరి పక్కన కూర్చోవాలంటే మంచి బట్టలు వేసుకుని మంచి నీట్గా ఉన్న వాడి దగ్గరకు వెళ్ళే కూర్చుంటాం. మనం మానవ నైజం అది. భయము, ఇందాక చెప్పాను కదా, భయము మనసులో. వాడి పక్కన కూర్చుంటే ఏమనుకుంటారో చూసేవాళ్ళు, ఇదేంటి వాడి పక్కన కూర్చున్నారని. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటారు, నువ్వు ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చివరిలో కూర్చో, వెళ్ళి మొదట్లో స్టేజ్ దగ్గర కూర్చోవద్దు. చివరిలో కూర్చుంటే నీకు గౌరవం ఉంటుంది. ఒకవేళ నువ్వు మొదట్లో వెళ్ళి కూర్చుంటే ఎవడన్నా నీకంటే పెద్దోడు వస్తే వాడిని లేపేసి వెనక దోసేస్తారేమో. కానీ నువ్వే వెనక కూర్చున్నావు అనుకో, నీకు మర్యాదగా ఉంటుంది. ఒకవేళ వాడు నిజంగా నిన్ను పిలువబడిన వాడు, నిన్ను పిలిచినటువంటి వాడు పిలువబడిన నిన్ను, అదే అక్కడెందుకు కూర్చున్నావు, ముందుకు రా అని తీసుకుని వెళ్తాడు. అది గౌరవంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జీవితంలో పాటించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా. 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండముతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. అందుకే భయం తీసేయండి, దేవుని దగ్గరికి ఫ్రీగా రండి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో భయం లేదు, శిక్ష లేదు, దండన లేదు, అసహ్యం లేదు, అంతస్తు లేదు. నువ్వు ఎవడవైనా సరే, నువ్వు డబ్బు ఉన్నవాడువైనా లేనివాడువైనా, ఏ జాతి వాడువైనా, ఏ కులం వాడువైనా, ఏ మతం వాడువైనా, యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు, అంతవరకే. దేవునికి స్తోత్రం. దేర్ ఇస్ నో క్వశ్చన్. దాంట్లో భయం లేదు.
నీ అంతస్తు చూడడు, నీ ఆస్తి చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ కలర్ చూడడు. చాలామంది అందంగా ఉన్నా కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాడని అనుకుంటారు. మన అందము, మన యొక్క ఈ మోసకరమైనటువంటి ఈ వేషధారణ బట్టి దేవుడు మనల్ని ప్రేమించడు. మనుషులు అందంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ఆస్తి ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, లేకపోతే వేరే స్థితులు మనకుంటే ఒక రకంగా మనతో బిహేవ్ చేస్తారు. కానీ దేవుడు మనం ఎలా ఉన్నా సరే మన హృదయ స్థితిని చూసి మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ సిగ్గుపడదు, పగబెట్టుకొనదు. ప్రేమలో స్వార్థము లేదు. కాబట్టి యేసు ప్రభువారు ప్రతి వారి కొరకు తన ప్రాణాన్ని పణంగా అర్పించాడు. సర్వ పాపాల్ని పరిహరించడానికి పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించిన వాడు మనుషులందరి కొరకు యేసు ప్రభువారు మాత్రమే. ప్రపంచంలో ఇంకా ఎవరునూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:3. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ గాడ్ ద సేమ్ ఇస్ నోన్ ఆఫ్ హిమ్. ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల మనం దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడని మనకు తెలుసు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి మనము తెలుసు అని అర్థపడ్డాడు అపోస్తులైన పౌలు. ఈ అపోస్తులైనటువంటి పౌలు సర్వము పోగొట్టుకొని, సర్వాన్ని వదిలిపెట్టి, తనకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టి, తనకున్న అనేక దేశాల పౌరసత్వాలు ఉన్నాయి, జ్ఞాని, మహాజ్ఞాని, ధర్మశాస్త్రం మొత్తం కూడా పఠించినటువంటి వాడు. అటువంటి పౌలు సర్వాన్ని వదిలిపెట్టి త్రుజించుకొని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభువును వెంబడించి ప్రభు యొక్క ప్రేమలో మునిగినటువంటి వాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాస్తాడు, ప్రేమ అనేది వాడనైతే నేను వ్యర్థుడను. అది నెక్స్ట్ వీక్ నేను మీకు తెలియజేస్తాను. ఈ మాట అంటున్నాడు చూడండి. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ గాడ్ ద సేమ్ ఈస్ నోన్ ఆఫ్ హిమ్. దేవునికి ఎరుకైన వాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు దానికి నిదర్శనం ఏంటంటే, నీ ఎదురుగుండా కనబడేవాడికి కనీసం ఆహారం పెట్టు. ఆహారం లేకపోతే కనీసం వాళ్ళని ఆదుకో, కనీసం వాళ్ళకి ప్రార్థన చెయ్యి. పెట్టలేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు వేరే వాడిని పంపిస్తాడు వాడికి ఆహారం పెట్టడానికి. ఒరిస్సా రాష్ట్రంలో నేను చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత భయంకరమైనటువంటి హింస జరుగుతుందో క్రైస్తవుల మీద మీకు తెలియదు. ఇన్సైడ్ వెళితే కానీ తెలీదు. అక్కడ ఎన్నో సాహసం అని చెప్పాలి. మేము వెళ్ళి రావడం 2 సార్లు వెళ్ళాను ఇప్పటికి ఆ ప్రాంతానికి. అనగా ఒరిస్సా రాష్ట్రం నేను 2009 నుంచే వెళ్తున్నాను. కానీ రీసెంట్గా జరిగే పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా దాడి జరుగుతూ ఉంది. క్రైస్తవులని హింసిస్తూ ఉన్నారు, గ్రామాల నుంచి తరిమి వేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. అటువంటి హింసకు గురైంచినటువంటి వారిని మీరు ప్రేమించాలి. అటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు ఆదుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఆ స్థితిని మనం చూపించగలిగితే, ఆ విధంగా మనం వెళ్ళగలిగితే, ఒక పెద్ద సేవకులు అన్నారు, నేను అక్కడికి వెళ్ళిన దాని గురించి, నీలాగా ధైర్యం చేసి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఈ రోజున. గమనించండి, మనమే మన వరకే బ్రతకటం కాదు, కానీ మనలాగా ఇతరులు కూడా బ్రతకాలని కోరుకోవాలి. అది దేవుని బిడ్డల లక్షణం. మనము దేవుని బిడ్డలమని చెప్పుకొని, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుని జీవిస్తే, తోటి వాడికి సహాయం చేయలేకపోతే, కనీసం ప్రార్థన కూడా మనం చేయలేకపోతే, ధనవంతుల్లాగా అవుతుంది మన పరిస్థితి కూడా. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది అనుకుంటే దేవుడు మెచ్చుకోడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే నీకు ఉన్నది మొత్తం ఇచ్చేయమని కాదు, కానీ నీకు ఉన్న దాంట్లోనే కొంచెం వాడికి సహాయం చేయగలిగితే, నీకంటే లేనటువంటి వాడికి, తోటి మనిషిని ప్రేమించగలిగితే, అలాగా నీకు ఉన్నది మొత్తం ఇచ్చేయమంటలే, ఇంటి వారిని చూడాలి, అలాగే బయట వారిని కూడా చూడగలగాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. అందుకే యేసు ప్రభువారు తన అగాపే ప్రేమను చూపించాడు. అగాపే అంటే సర్వమును సమర్పించేది.
ఆయన ప్రాణంతో సహా సమర్పించాడు. అంతగా మనలను ప్రేమించాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నాం యేసుప్రభు. ఒకసారి వాళ్ళు చర్చికి వెళ్ళి గంట సేపు కూర్చోడానికి అసహనం వచ్చేస్తుంది రోజు. వాళ్ళ ఆన్లైన్ చర్చిలు రకరకాల చర్చిలు, ఎవడికి వాడు పర్సనల్ చర్చి. ఈ కరోనా వల్ల ఎన్ని అయినా కూడా మనుషులు చాలా మందిలో ఇంకా మార్పు రావటం లేదు. బుద్ధి తెచ్చుకొని ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యదేవుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మనము ఆరాధన చేద్దాం. అప్పుడే దేవుడు మనల్ని ఏమంటాడు, ఇందాక పౌలు చెప్పినటువంటి మనము దేవుడిని ఎరిగిన వారమే, కానీ దేవుడు మనల్ని ఎరగాలి. ఎన్టీ రామారావు గారు మాకు తెలుసు అని అంటాడు చాలామంది. ఎన్టీ రామారావు నువ్వు తెలుసా అని అడిగితే ఏమో తెలియదు అంటారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు, పెద్ద సినిమా యాక్టర్, లేకపోతే పెద్ద మహామేధావి, లేకపోతే ప్రధానమంత్రి మోడీ నాకు తెలుసు అంటారు. కానీ మోడీకి మనం తెలుసా? అలాగే దేవుడు మనకు తెలుసు, కానీ మనము దేవుడికి తెలుసా అనేది ఒకసారి పరిశీలించుకోండి, గమనించుకోండి జీవితాలు. మనము దేవునికి తెలుసా? మనము దేవుని ఎరుకలో ఉన్నామా? దేవుని యొక్క సన్ని దాటి ఉన్నామా అనేది ఒకసారి గమనించుకోవాలి. మన జీవితాల్లో అనేక రకమైనటువంటి అనుభవాలు మనం ఎదుర్కొనవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ నేను కొన్ని వారాలు మీకు తెలియజేస్తాను. దేవుని యొక్క ప్రేమ, మానవుల యొక్క ప్రేమ స్థితి గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ సన్నిధానంలోకి వస్తున్నాం. కేవలం మీ ప్రేమ వల్లనే, మీ దయ వల్లనే మేము ఇంతవరకు ప్రభా సజీవ లెక్కలు ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు. మీ సన్నిధి కాంతిని, కృపను, కార్యక్రమను మాకు తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ఇంతవరకు మీరు కాపాడినందుకే ఉన్న మా చుట్టుపక్కల ఉన్న సహోదరులను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను సమస్తము మీరు కాపాడమని, బలపరచమని, దీవించమని ప్రభా. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయమని, ఆహారం లేని వారికి ఆహారము దయచేయండి ప్రభా. వారి స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు మేము కూడా ప్రభా మీ వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపించండి. మీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామలో మమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి సహాయము దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.